ఇప్పుడు నాకు తెలిసి జగనే గెలవాలి, గెలవకపోతే ఇంకా వేస్ట్. రాజశేఖర్ రెడ్డి ఒక అడుగు వేస్తే జగన్ తన కొడుకుగా 2 అడుగులు ముందుకేస్తాడు. మూవీ నేను చెప్పక్కర్లేదండి, ఆటోమేటిక్గా నా కళ్ళలోంచి వచ్చి నీళ్ళే చెప్పేస్తాయి. అల్టిమేట్ మూవీ, దానికి వర్డ్స్ లేదు అసలు చెప్పాలంటే. ఇట్స్ వెరీ ఫుల్ ఎమోషనల్ మూవీ. Feeling to cry. There's no words to say anything else because YCP fans లేని వాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో. సో ఆయన మళ్ళీ గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళు తీసిన మూవీకి. ఏం పొలిటికల్ అంటే ఆయన దేవుడు కదండి, సో ఆల్మోస్ట్ ఫ్యామిలీ అందరూ వస్తారు కాబట్టి. సో ప్రింట్ పడిపోయారు, వయసుని చూసినట్టుగానే ఉంది. హాస్పిటల్ సీన్ బాగా నచ్చింది, ఆయన యాత్ర చేసింది సూపర్ అసలుకి. ఇప్పుడు నాకు తెలిసి జగనే గెలవాలి, గెలవకపోతే ఇంకా వేస్ట్. ఫుల్ చూపిస్తుంది. 100కి 100 ఇస్తా. మూవీ నేను చెప్పక్కర్లేదండి, ఆటోమేటిక్గా నా కళ్ళలోంచి వచ్చి నీళ్ళే చెప్పేస్తాయి, అంత బాగా తీశారు. మై సార్, ఇంకా మీ గురించి ప్రతిసారి ప్రతి ఒక్కరికి నేను చెప్తాను, మమ్ముట్టి సార్ మలయాళ హీరో అనుకున్నాం, కానీ ఇప్పుడు నేను చెప్తున్నా నిజ జీవితమైన హీరో. వైఎస్ఆర్ గారి గురించి నాకు తెలిసిన కొంచెం దాన్ని ఇప్పుడు తెలుసుకున్నాను, నేను చాలా తెలుసుకున్నాను. నిజంగా చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను వైఎస్ఆర్ గారికి. జోహర్ వైఎస్ఆర్. హార్ట్ టచింగ్, మీరే చెప్తున్నారు హార్ట్ టచింగ్ అని. అస్సలు ఒక్క రాజకీయ నాయకుడి గురించి ఏడవడం అనేది నా జీవితంలో మొదటిసారి. నిజంగా కన్నీళ్ళు వచ్చాయంటే అంత బాగా తీశారు సినిమా, చాలా చాలా బాగుంది. పాదయాత్ర చేశారు కదా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ని తను చూశారు. నిజంగా ఒక రైతు గురించి కానీ ప్రజల కష్టాలను చూసే పెట్టారని సినిమాలో ఉందా? ప్రజల కష్టాలు చూసే అతని ఆలోచనలు వచ్చాయండి. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికే జనాల మధ్యలోకి వెళ్ళారు, తెలుసుకున్నారు కాబట్టి గొప్ప నాయకుడు అయ్యారు. వాళ్ళందరూ చేసే పథకాలు వచ్చాయి. నేను ఇంతకుముందు నాకు తెలియదు, ఈ పథకాలన్నీ వచ్చిన తర్వాత పెడతారేమో అనుకున్నాను, కానీ పాదయాత్ర వల్ల పథకాలు వచ్చాయి. ఆయన ఏదైతే అమలు చేశాడో అన్నీ అది చూపించారు తప్ప క్రియేట్ చేసింది ఏమీ లేదు. ఆయన యొక్క పథకాలు ఎలా తీసుకెళ్లాడో, ప్రజల వద్దకు పాదయాత్ర ద్వారా ఎందుకు ఎలా కలుసుకున్నాడో అవి మాత్రమే చూపించాడు, ఏవి కల్పితం కాదు. ఇది ఒక ఇన్స్పిరేషనల్ మూవీ, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. కాబట్టి ఎలా చెప్పండి సార్? నేను ఉన్నాను, నేను విన్నాను, కనీసం ఒక్కరు కూడా నెగిటివ్ స్టాక్ స్ప్రెడ్ చేయలేరండి. 100% ప్యూర్ బయోక్ మూవీకి ఇది. ఎవ్వరు నెగిటివ్ కామెంట్ కానీ స్ప్రెడ్ చేయలేరు. విల్ ఛాలెంజ్ ఇట్. అవును, జనాల కష్టాలు అలానే తెలుసుకుంటున్నాడు కదండి. పెడతారు, ఇంకా ఎక్కువే పెడతాడు. ఖచ్చితంగా మైమర్పిస్తాడు. రాజశేఖర్ రెడ్డి ఒక అడుగు వేస్తే జగన్ తన కొడుకుగా 2 అడుగులు ముందుకేస్తాడు. జై జగన్.